నిన్నేం మాట్లాడిండ్రు? నిన్న మీట్ ది ప్రెస్ అని పెట్టి బాలకృష్ణ మనం పొరపాటు మాట్లాడాడు, నిజంగా ఆయన మాట్లాడడం తప్పే, మేము ఖండిస్తున్నాం అన్నాడు. ఇలా నిజంగా 24 గంటలు గడవక ముందే మళ్ళీ నిజంగా నేను నాలుకన్నా తాటిమట్ట నా కేటీఆర్ గారిది. ఇలా చెంచలు కూడా చేసి ఆ స్పిరిట్ తోటి మాట్లాడాడు, మా వందేం తప్పలేదు అంటాడు. 24 గంటలకి మా 24 గంటలకు నీకు నీళ్ళు ఏం మార్పు వచ్చిందో నాకు అర్థమవుతలేదు. నువ్వే నిన్న తప్పు అంటావు, ఇలా కరెక్ట్ అంటావు. అంటే నిజంగా మీరు రాజకీయాలు చేయడానికి రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు అని ఏం మాట్లాడిన బాలకృష్ణ? జిఎం ఆఫీస్ని తగలబెట్టాలి, రైలు పట్టాలు కోసేయాలి, మిలిటెంట్ ఉద్యమం చేయాలి, ఎవరిని పడితే వాడిని కొట్టాలి, చంపాలి అన్నట్టు మాట్లాడితే నిజంగా ఒక బాధ్యత గల ఒక సీనియర్ లెజిస్లేటర్ కేటీఆర్, ఒక బాధ్యత గల శాసనసభ్యుడు, మంత్రిగా చేసినటువంటి నాయకుడు దాన్ని ఖండించాలి. షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సింది పోయి ఇంకా చాలా ఘనకార్యం చేసినాం, చాలా గొప్ప పనులు చేసినామని చెప్పి మాట్లాడు. నిజంగా కేటీఆర్ ఆయన స్థాయికి మాత్రమే చాలా తక్కువ అని చెప్తున్నా. అంటే ఎంతసేపు ఈ రేవంత్ రెడ్డి గారిని ఎట్లా గద్దె దింపాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలదేయాలని ఒక కుట్రలు తప్ప నిజంగా ప్రజలకు మంచి చేసే ఆలోచన ఈ పార్టీ కానీ ఆ నాయకులకు కానీ లేదని తెలుస్తుంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా వచ్చేది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మళ్ళీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మరో 5 ఏళ్ళు ఉంటాడు. మీరు ఏ కుట్రలు చేసినా మీ కుట్రలు తెలంగాణలో పారవని చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు తెలంగాణ ప్రజల గుండెలు ఇంకా అట్లనే వాళ్ళ మనసులు అట్లనే ఉన్నాయి. మీరు ఏ ఒక్క వర్గాన్ని కూడా న్యాయం చేయలేదు, ప్రతి వర్గాన్ని కూడా మోసం చేసినటువంటి నీచ పరిపాలన ఇది గత 10 ఏళ్లలో. తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి వర్గం కూడా సంతోషంగా ఉంది. రైతులు తీసుకున్నా, విద్యార్థులు తీసుకున్నా, నిరుద్యోగులు తీసుకున్నా ప్రతి వర్గం కూడా చాలా సంతోషంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నది. ఇవాళ గ్రామాలలో పోతే ఇలా ఇందిరమ్మ గృహప్రవేశాలు చూస్తే చాలా ఆనందంగా ఉంది. 10 సంవత్సరాలలో గతంలో కేసీఆర్ పార్టీ 2 సార్లు ముఖ్యమంత్రి అయినా 10 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చినా కనీసం ఒక పేదోడికి, ఒక మధ్యతరగతి కుటుంబానికి ఒక ఇల్లు కట్టించినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి లేదు. ఇలా ఏ నియోజకవర్గానికి పోయినా వేల కొద్ది ఇల్లు కట్టుకొని గృహప్రవేశాలు చేస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళందరూ చెప్తున్నారు మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో ఇలా మాకు ఇల్లు వచ్చినాయి, మేము మరొకసారి ప్రభుత్వాన్ని మళ్ళీ మేము తెచ్చుకుంటామని చెప్పి చాలా సంతోషంగా చెప్తున్నారు. అంతేకాదు ప్రతి ఇంట్లో 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే ప్రతి ఒక్కరు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తుంది, మళ్ళీ మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు. ఇలా మహిళలు ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకు సిలిండర్ కావచ్చు, ఇలా ఇందిరమ్మ చీరలు కానీ గతంలో బతుకమ్మ చీరలు ఇస్తే ఏ ఒక్కరు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి మా ఆడబిడ్డలు. ఇలా ఇందిరమ్మ చీరలు ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో సగర్వంగా ఆ చీరలు కట్టుకుంటుంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇది మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. మీరు ఏం చేసినా మీ ప్రభుత్వం మాకు నక్కకు నాగలేకు అనుకున్న తేడా. గతంలో మీరు రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు, విద్యార్థులను ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు, నిరుద్యోగులను ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు, ప్రతి వర్గాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇలా వర్గాలన్నీ ఇలా చాలా సంతోషంగా ఉన్నాయి. నిజంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి మీ పార్టీ, మీ ప్రభుత్వం ఆనాడు ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలే. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను ఒక్కొక్కరిని గుర్తించుకుంటూ మనం చూసినాం. మనం శంకరమ్మ గారికి మహిళా కమిషన్లు ఇవ్వడం, చాకలి ఐలమ్మ గారి కుటుంబంలో ఇవ్వడం, ఇలా అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ తెలంగాణ ఉద్యమకారుల కమిటీ వేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇలా గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి పనిచేయలేదు, తెలంగాణ ఫ్లేవర్ తోటి పనిచేయలేదు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి నాయకుడిని, ప్రతి కార్యకర్తని గుర్తిస్తూ ఇలా ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో ఇలా మా ముఖ్యమంత్రి గారు పోతున్నారు. మీరు ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యమ ద్రోహుల్ని ఆ రోజు మీరు క్యాబినెట్లో పెట్టుకొని, ప్రభుత్వంలో పెట్టుకొని ఉద్యమకారులను ఏ విధంగా అణచివేసిందో మనం అందరినీ చూస్తున్నాం. మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీని తెలంగాణ ప్రజలు క్షమించడానికి సిద్ధంగా లేరు. ఇంకొక 5 సంవత్సరాలు కూడా వచ్చేసారి మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఎందుకంటే మీ పార్టీ రోజు రోజు దిగజారిపోతుంది. మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలైన, పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎన్నికలు పెడితే నిజంగా సిగ్గుపడాలి. 10 సంవత్సరాలు పరిపాలించారు ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నటువంటి పార్టీ గుండు సున్నాకు పరిమితమైంది. ఏ విధంగా ఘోరంగా ఓడిపోయినో మనం చూసినాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా ఓడిపోయినో చూసినాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ విధంగా ఓడిపోయారో చూసినాం.
అయినా కూడా సిగ్గు తెచ్చుకోకుండా మీ ప్రవర్తన మార్చుకోకుండా ఒక బాధ్యత లేకుండా డబ్బులున్న అహంకారంతో సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్ ఎంగేజ్ చేసుకొని ఇష్టం ఉన్న రీతిగా ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ ఒక పైశాచిక ఆనందాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పొందుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు హర్షించరని చెప్తున్నా. మీ ప్రవర్తన మార్చుకోండి, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల్లో ఉండండి, పోరాడండి. ప్రభుత్వానికి సరైన సలహాలు సూచనలు ఇస్తే ప్రజలు ఏమైనా అంతో ఇంతో మీరు చేసిన తప్పుల్ని కొంతనైనా క్షమిస్తారు. కానీ మీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు, మేము ఏది పడితే అది మాట్లాడొచ్చనే భావనతోటి మీరుంటే తెలంగాణ ప్రజలు ఎన్నటి కూడా మిమ్మల్ని క్షమించరని చెప్తూ Subscribe us and press the bell icon for more interesting updates.